నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ప్రకాశం బ్యారేజ్ కూల్చివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ప్రాథమికంగా మంత్రులు చెప్తున్నారు. అయితే అసలు దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఎంతవరకు ప్లాన్ జరుగుతుంది అన్న విషయాలపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ప్రకాశం బ్యారేజ్ కూల్చివేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని ప్రాథమికంగా చూసుకున్నట్లయితే మంత్రులు చెప్తున్నారు. అసలు దాని వెనక ఎవరున్నారు, అసలు ఎవరు ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళకి దొరికిన ఎవిడెన్స్ ఏంటి? సో ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ ఏ ఆధారం లేకుండా మాట్లాడతారని చెప్పి మనం అనుకోలేం. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ ఆధారంతో వీళ్ళు ప్రకాశం బ్యారేజ్ని వేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పి అంటున్నారు అని అంటే, ఆల్రెడీ వీళ్ళు ఒక 4 బోట్లను గుర్తించారు. ఆ 4 బోట్లకు ఉన్నటువంటి కలర్ ఒకే కలర్, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్. కాబట్టి ఈ 4 బోట్లను పైగా ఒక గొలుసుతోటి కట్టి ఉన్నారు. జనరల్గా ఏంటండి, లంగర్ వేస్తారు. ఇప్పుడు తుఫాన్లు లేదంటే వరదలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పగానే పడవలకి ఏం చేస్తారు, లంగరేసి ఉంచుతారు, కట్టేస్తారు. వాళ్ళు కట్టేసి లంగరేసి ఉంచుతారు పడవలకి, మరబోట్లకి, ప్రత్యేకించి చిన్న చిన్న బోట్లు కదా, మరబోట్లకి, పెద్ద పడవలకి. ఇవి 4 కూడా పెద్ద పడవలు. ఈ 4 ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లో ఉన్నాయి. కాబట్టి దాని రిలేటెడ్ ఎంక్వైరీ చేసినప్పుడు నందిగం సురేష్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ, ఆయనకు సంబంధించినటువంటి బోట్లు అని చెప్పి తేలింది. సరే, వీటిని ఎవరు ఆధీనంలో నిర్వహిస్తున్నారంటే కోమటి రామ్మోహను అలాగే ఉషాద్రి, వీళ్ళిద్దరూ సంబంధించినటువంటివి బోట్లు అని చెప్పి తేల్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నారు. అయితే ఇది ఇంటెన్షనల్గా జరిగిందా, వ్యూహాత్మకంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది బయట రావాల్సింది. ఈ ఇంట్రాగేషన్లో బయటకు వస్తుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక బలమైనటువంటి అనుమానం ఉంది తెలుగుదేశం పార్టీలో. ఈవెన్ బుడిమేరు కట్ట పగలగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడే మీడియా ముఖంగా ఆయన చెప్పినటువంటి అనుమానం. సో ఈ అనుమానానికి తగ్గట్టు ఇప్పుడు పరిణామాలు కనిపిస్తున్నాయి. కృష్ణా బ్యారేజీలో కృష్ణాలో ఉధృతంగా వరద వచ్చింది. దాదాపు మునుపెన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఆ వరదతో పాటు 4 బోట్లు, అది కూడా ఆ 4 బోట్లు కలిపి గొలుసుతో కట్టినటువంటి బోట్లు ఎలా వచ్చాయి? ఇప్పుడు గతంలో కూడా ఒక బోట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక బోటు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీకి గుద్దుకుంది. ఆ రోజున ఆ బోటును పక్కకు జరపడానికి నానా తంటాలు పడ్డారు. అది లోకేష్ చేసినటువంటి కుట్ర అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు కూడా పెట్టింది. దాని ఎంక్వైరీ నడవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలని కూడా అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే లోకేష్ మీద ఆ రోజున అనుమానం వ్యక్తం చేశారు, అభియోగం మోపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాబట్టి లోకేష్ కూడా ఏంటంటే ఆ కేసును తేల్చండి అని చెప్పి డిమాండ్ అప్పట్లోనే చేశారు. ఇప్పుడు 4 బోట్లు వచ్చింది ఒకేసారి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలర్ కూడా అదే ఉంది కాబట్టి వీళ్ళ కుట్ర అనేటువంటి అనుమానానికి ఇప్పుడు ఇదొక పెనుబోతంలాగా మారింది. ఇది ఈ 4 బోట్లు కొట్టుకొని రావటం అనేది. సరే, ఈ 4 బోట్ల వెనక పైగా అది నందిగం సురేష్కి సంబంధించినటువంటి బోట్లు, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటి రామ్మోహన్ అనే అతను గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి దగ్గర బంధువు, ప్లస్ ఉషాద్రి అనే అతను కూడా అతని అనుచరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయి ఉన్నాడు. అప్పిరెడ్డి లేళ్ల అతను అరెస్ట్ అయి ఉన్నాడు. తర్వాత రఘురామ్ అతను పరారీలో ఉన్నాడు, తలసల రఘురామ్ అన్న అతను. తర్వాత దేవినేని అవినాష్, వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, పరారీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరులే వీళ్ళిద్దరూ పడవల్ని కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేసేటువంటి
ప్రయత్నం, దాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక అభియోగంతో వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఇలాంటి అనుమానాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒకటి రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ఆయనకి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే ఆయన ఏం చేశారంటే ఈ వరదలు రాగానే వెంటనే ఏం చేశారంటే ఈ ప్రకాశం బ్యారేజీ మీద రాకపోకలను నిషేధించారు. ఆ తర్వాత అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టారు. తర్వాత ఈ బుడమేరు కట్టల మీద కానీ, అలాగే కరకట్ట మీద కానీ, కృష్ణా కరకట్ట మీద, అలాగే బుడమేరు వాగు కట్టల కాలువల మీద కానీ ఇక్కడ నీకు పెట్రోలింగ్ పెట్టారు. 24 hours పెట్రోలింగ్ పెట్టారు. కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఈ అసాంఘిక శక్తులు కరకట్టని పీల్చేసేటువంటి అవకాశం ఉంది, ప్లస్ బుడమేరు కాలువలను గండిగొట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఉద్దేశంతో 24 hours పెట్రోలింగ్ పెట్టారు. కొంతమంది లస్కర్లను కూడా పెట్టారు. ఆ జాగ్రత్త తీసుకుంటూనే గండిపడినటువంటి వాటికి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎటకేలకు వాళ్ళు విపత్తు నుంచి వాళ్ళని తాత్కాలికంగా అయితే బయట వేశారు. పూర్తి స్థాయిలో బయట వేయాలంటే కనుక కొన్ని ప్రణాళికలు తయారు చేసి ఆ కట్టల్ని మరింత పగడ్బందీగా చేసుకోవాలి. సరే, దీర్ఘకాలంలో ఇవన్నీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ అనేది ఇంపార్టెంట్. ప్రకాశం బ్యారేజీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్లో వస్తుంది. ఈ ఫ్లో వస్తున్నప్పుడు ఆ బోట్లను ఒకేసారి 4 బోట్లు రావడం అనేది ప్రకాశం బ్యారేజీకి బలంగా ఢీకొట్టింది. దాంతో అక్కడ ఉండేటువంటి ప్రకాశం బ్యారేజీ బాగా డ్యామేజ్ అయింది. అక్కడ డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సూయెజ్లో కొన్ని అవి కూడా కొన్ని దెబ్బతిన్నాయని ఇప్పుడు లేటెస్ట్గా కనుక్కున్నారు. మరి వాటిలో ఏం జరిగింది అనేది ఇంకా బయట రావట్లా. ఈ పడవలు వదిలి వాళ్ళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేస్తున్నారు. ఈ పక్కన ఉండేటువంటి వాటిని డ్యామేజ్ అయి ఉన్నాయి అని అంటున్నారు. ఆ డ్యామేజ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు బయట రావాలి. మొత్తం మీద ఈ ప్రకాశం బ్యారేజీ కూల్చివేయాలి, లేదంటే ప్రకాశం బ్యారేజీ ద్వారా మొత్తం ముంపు చేయాలి అనేటువంటి ఆలోచన, అలాంటి కుట్ర ఏదో జరిగింది అనేది అనుమానం. దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది. బట్ ఇవన్నీ అనుమానాలే, ఇంకా ఫైనల్ కావాలి. ఇప్పుడు ఈ 4 బోట్లకు సంబంధించి క్లూ ఏంటంటే అది ఒకే కలర్ ఉంటాం, ఒకే కలర్లో 4 బోట్లు ఉంటాం. ఆ 4 బోట్లకు ఉన్నటువంటి ఒకే కలర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు ఉంటాం. దీంతో విచారణ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే డొంక ఎక్కడ కదిలింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కదిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు అక్కడ. సో దాంతో ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. సో ఎంక్వైరీలో కనుక మొత్తం ఫైనల్ అయితే కనుక ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు కుట్ర ఎవరు చేశారనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కూల్చివేత కుట్ర పన్నారు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా రాజకీయ జీవితం క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు నిజమైన ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు మేము కుట్ర చేసాం, అందుకే 4 బోట్లు వదిలేము అని చెప్పి కనుక చెప్తే వాళ్ళు దాని లేదు ప్లానింగ్ జరిగింది ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు అని అంటే మాత్రం డెఫినెట్గా ఇది క్షమించరానటువంటి నేరం కింద పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.